హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ ఎక్స్‌పర్ట్ జీవి సత్యనారాయణ గారు. నమస్కారం అండి. నమస్తే. చూడు ప్రతి ఒక్కళ్ళు రిచ్ అయిపోవాలి అవును. అనుకుంటారు. అండ్ ఫాస్ట్‌గా. ఫాస్ట్‌గా షార్ట్‌కట్‌లో రిచ్ అయిపోవాలి అనుకుంటారు. అవును. డబ్బులు సంపాదించడం అండ్ డబ్బుల వెనకాల పరిగెత్తడం అనేది ఇప్పుడు వెరీ కామన్. కామన్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు. సో, కొన్ని అలవాట్లు, కొన్ని పద్ధతులు మార్చుకుంటే మనం ఈజీగా రిచ్ పీపుల్ అయిపోతారని మీరు చెప్తున్నారు. సో, అవును. ఏంటా అలవాట్లు? ఏంటా ఓకే. పద్ధతులు? ఇప్పుడు జనరల్‌గా అందరికి మీరన్నట్టు ఫాస్ట్ గావాలి, ధనవంతులు గావాలి, మంచిగా లగ్జరీగా ఉండాలి అనేదనమాట. అయితే ఈళ్ళందరూ గూడా ఎట్లుంటదంటే ఎడ్యుకేషన్ అయిపోయేంత వరకు బాగానే ఉంటారు. ఎడ్యుకేషన్ ఎప్పుడైతే అయిపోయి జాబ్ ఏదన్నా రాగానే ఫాస్ట్‌గా బాగా ప్రమోషన్‌లు తీసుకోవాలి, బాగా సంపాదించేయాలి. పాత రోజుల మాదిరి 60 ఏండ్ల వరకు పని జేసి రిటైర్ అయిపోయేదాకా లేరిప్పుడు. ఎందుకు? ఎంత ఎర్లీగా బాగా సంపాదించి జమ చేసుకొని రిటైర్ అయిపోయి లైఫ్ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతోటే ఇప్పటి యువత ఎక్కువ శాతం ఉంటుంది. అయితే మరి వాళ్ళు ఏం చేస్తే అవుతారు అనే దాని మీద ఇప్పుడు మనము చూడాలి. అయితే జనరల్గా ఏంటిది అంటే ఎప్పుడైతే ఇప్పుడు అప్పటి రోజులకి ఇప్పటి రోజులకి ఏంటిది అంటే అప్పట్లో ఎడ్యుకేషన్ బాగా ఉంటే ఏదో పోస్టులు వచ్చేది. ఇప్పుడు అట్లా లేదు. ఎవరు చూసినా కానీ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ బీటెక్లు ఎంబీఏలు అవ్వగానే ఏమంటే ఇమీడియట్గా మంచి జాబ్స్ వస్తున్నాయి. ఏది క్యాంపస్ సెలక్షన్స్ లేదు అనుకోగానే మనోళ్ళు ఎవరో ఒకళ్ళు యుఎస్లో ఉన్నారు, అబ్రాడ్లో ఉన్నారు అని చెప్పేసి వెళ్ళిపోవటం. బ్యాంకులు కూడా ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వటం. ఇప్పుడు ఫైనాన్షియల్గా వీళ్ళు కూడా ఏదన్నా చేసి మా పిల్లలు బాగా సంపాదించుకుంటే అనేది తల్లిదండ్రులకు కూడా ఉంది. బాగా చదివించటం, దాంతోపాటు మంచి మంచి ప్యాకేజీలు రావటం, సాఫ్ట్వేర్ జాబులు రావటంతో ఇప్పుడు చిన్న ఏజ్లోనే పెద్ద ఇన్కమ్ వస్తుంది. ఎప్పుడైతే వస్తుందో వీళ్ళు ఏం చేయాలి అంటే ఇప్పటి నుంచే పొదుపు చేసుకోవాలి. ఎవరైతే జాబ్ వచ్చేసింది కదా అని ఎంజాయ్ చేయకుండా సేవింగ్స్కి ఫస్ట్ ఒక పెద్దపీట వేయాలి. క్రమశిక్షణగా ఉండాలి. అంటే ఫైనాన్షియల్ విషయంలో క్రమశిక్షణగా ఉండాలి. అవేంటో చూద్దాము. అయితే జనరల్గా ఏంటంటే పొదుపే ఫస్ట్. సేవింగ్స్ చేయాలి. ఈ సేవింగ్స్ చేసేటప్పుడు ఏంటిదంటే జనరల్గా చాలామందికి ఏమనిపిస్తుంది అంటే ఎందులో అన్న పెట్టుబడి పెట్టడం, లేకపోతే రియల్ ఎస్టేటు, గోల్డు, చిట్ ఫండు ఇట్లా ఏదైతే ఉన్నాయో వాటిల్లో చేసుకోవటం. అయితే మనం ఏం చేయాలి అంటే స్ప్లిట్టింగ్ అనమాట. కొంత అయితే లగ్జరీకి ఖర్చు పెట్టుకోకుండా, ఎంటర్టైన్మెంట్కి ఖర్చు పెట్టకుండా రాబోయే రోజుల్లో ఏదైతే ఫ్యూచర్లో పెరుగుతుంది అని అనుకున్నాం అనుకోండి, జనరల్గా అయితే ల్యాండ్ అనుకోండి, లేకపోతే అపార్ట్మెంట్లు కానీ, ఏదైతే ఎసెట్స్ లేదు గోల్డ్ లాంటిది కానీ వాటిల్లో ఏం చేయాలంటే ఎక్కువ షేర్ మార్కెట్లో కానీ, ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఈటీఎఫ్లు ఉంటాయి. వాటిల్లో కానీ మనం కనుక ఇప్పటి నుంచే కనుక చేస్తూ ఉంటే అవి రాబోయే రోజుల్లో 15 ఏళ్ళకో 20 ఏళ్ళకో మనకి బాగా పెద్ద మొత్తం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒకటి. ఇక రెండోది ఇప్పుడు ఫస్ట్ చిన్న మొత్తంతో అయినా స్టార్ట్ చేయాలి. చేస్తే కొన్నాళ్ళకి ఏమైందంటే అదే మనకి అలవాటు అవుతుంది. ఇప్పుడు మీరు నెలకు ఒక 5,000 10,000 జమ చేస్తూ పోతున్నారు దేంట్లో ఒక దాంట్లో. మరి కొన్నాళ్ళకి ఏమైందంటే అదే అలవాటు అయిపోయి ఇక ప్రతి నెల ఫస్ట్ రాగానే ముందు ఆ అమౌంట్ తీసినాకే మిగిలినవి ఖర్చు పెట్టుకోవటం. మళ్ళీ ఇంకోటి ఏంటిది బడ్జెట్. మనకి ఇప్పుడు ఎంత శాలరీ వస్తుంది, ఎంత సేవింగ్స్ అవుతాయి, ఈ నెల ఎంత ఖర్చులు వచ్చింది, ఆ బడ్జెట్ కనుక ప్లానింగ్ కనుక చేసుకుంటే మనము ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, ఇప్పుడు ఏమవుతుంది, జీతం రాగానే టకటక ఖర్చు పెట్టేసి వారం 10 రోజులు అయిపోయినాక నెలాఖరికి అబ్బా నాకు ఇంత జీతం వచ్చింది కానీ ఏం మిగలలేదు అని లెక్కేసుకొని అప్పుడు ఏం చేస్తారు, వేస్టేజ్ ఎక్కడ ఎక్కువ అయింది వేస్ట్గా, దాన్ని ఏం చేయాలి మనం నెక్స్ట్ మంత్కి అవి కంట్రోల్ చేసుకుంటూ పొదుపుగా అంటే ఖర్చుని మనం కనుక చేస్తే సేవింగ్స్ని ఎక్కువ చేసుకోవాలి. తర్వాత మన బడ్జెట్, మన శాలరీ మనం ఏందో మన బడ్జెట్ ఫస్ట్ వీక్ మొత్తం ఖర్చు పెట్టుకోకుండా ప్లాన్ చేసుకోవాలి. తర్వాత ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో అది కంటిన్యూ చేస్తే కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఆ ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం చెక్ చేసుకుంటుండాలి. సపోజ్ ఇప్పుడు దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, అవి ఎలా రిటర్న్స్ వస్తున్నాయో చెక్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని వస్తాయి, ఈటీఎఫ్లు కొన్ని ఉంటాయి, గోల్డ్లో కొంత ఉంటుంది, కొంత మనము ఇల్లు కానీ జాగ కానీ కొన్నాం అనుకో ఈఎంఐ మనం కట్టేది ఉంటుంది. దాని అసెట్ వాల్యూ పెరుగుతుందా లేదా, ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ లాంగ్ రన్లో ఎక్కువ ఏదైతే మనకి బెనిఫిట్ ఉంటుందో అవన్నీ కూడా వివిధ మార్గాల్లో పెట్టుబడి పెట్టాలి. ఇప్పటి నుంచి అలవాటు అవ్వాలి. తర్వాత లోన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లోన్లు అంటే ఈ క్రెడిట్ కార్డ్ లోన్లు అవి ఇవి అనవసరంగా తీసుకోకుండా అవసరమైనప్పుడు ఏదైనా ఇప్పుడు అంటే ఇంట్లో పెద్దవాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు లోన్ తీసుకోవటం వేరు. అంతే తప్ప లగ్జరీ కోసం లోన్ తీసుకోవటం అనేది కాదు. అవసరమైనప్పుడు మళ్ళీ
మనకి ఉండదన్నమాట. అటువంటి వాటికి పోకుండా ఉండటం. ఇంకోటి ఏంటిది, మనకు బాగా వస్తున్నాయని చెప్పేసి ఎంజాయ్ చేయకుండా పొదుపుగా సింపుల్గా ఉండటం అనేది మంచిది. ఎందుకోసం అంటే మీరు సంపాదించుకుంటారు, ఎన్ని పైసలు కనుక నీ దగ్గర ఉంటే ఇప్పుడు ఖర్చు పెట్టుకోకపోయినా సేవింగ్స్ అంటే సింపుల్గా ఉంటే రేపు రాబోయే రోజుల్లో అవే మీకు ఉపయోగపడతాయి అన్నమాట. అదొకటి. తర్వాత ఎమర్జెన్సీ ఫండ్ కింద మన పైసలు కొంత క్యాష్ రూపంలో పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఎంతైతే ప్యాకేజ్ ఉందో, శాలరీ ఉందో, ఒక 7-8 నెలల్లో ఒక సుమారుగా ఏదైనా పెద్ద మొత్తంలో ఏదైనా ఖర్చు వచ్చినప్పుడు, ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు, సపోజు ఇంట్లో వాళ్ళకి హెల్త్ కానీ, ఏదైనా ఆపరేషన్స్ కానీ ఏదైనా జరిగినప్పుడు వాటికి ఉపయోగపడటం కోసం. అంటే సపోజ్ ఏదైనా జాబ్ పోతుంది, ఓకే. సాఫ్ట్వేర్ వాళ్ళు ఏదైనా అనగానే డౌట్ అంటారు. అవును. అటువంటప్పుడు ఆ జాబ్ వచ్చేంత వరకు మళ్ళీ మనం సర్వైవ్ కావాల్సి ఉంటుంది. అందుకని అటువంటివి. రెండోది ఏదన్నా యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ హాస్పిటల్ అవుతుంది, అప్పుడు అటువంటి పెద్ద ఖర్చు అవుతాయి. లేదు మన ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికన్నా జబ్బులు కానీ ఏదైనా అనారోగ్యం వస్తుంది, అటువంటి. తర్వాత మళ్ళీ వీటన్నిటితో పాటు ట్యాక్స్ కోసం ఇవి మంచి ప్యాకేజ్ ఉన్నప్పుడు హయ్యర్ స్లాబ్లో ఉంటారు వీళ్ళు ట్యాక్స్. అప్పుడు మనం ఏం చేయాలంటే ట్యాక్స్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి, మినహాయింపులు. ఈ మినహాయింపులకి ఏవైతే మనం పొదుపు చేస్తే ఆ మినహాయింపులు తీసుకోవటం ఉత్తమం. ఎందుకంటే ట్యాక్స్ కట్టడం ఒక పద్ధతి, ట్యాక్స్ ఎగ్జిబిషన్స్కి ఇన్సూరెన్స్ లాంటివి, పిఎఫ్ లాంటివి కొన్ని ఉంటాయి, పోస్ట్ ఆఫీస్ లాంటివి స్కీమ్స్ ఉంటాయి కొన్ని. వాటిల్లో కనుక మనము మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఈటీఎఫ్లు ఉంటాయి, కొన్ని వాటిల్లో పెట్టుబడి పెడితే మనకి ట్యాక్స్ ఎగ్జిబిషన్ వస్తుంది. అంటే పేరుకి ట్యాక్స్ ఉంటుంది, ప్లస్ మనకి సేవింగ్స్ కింద కూడా ఉంటాయి. అదొకటి చూడాలి. మళ్ళీ తర్వాత ఏదైనా అనిపించినప్పుడు ఎంక్వైరీ చేయాలి. సపోజ్ ఇప్పుడు ఏదైనా కొనాలనుకున్నాం, చాలామందికి ఏమన్నా అనగానే బార్గెన్ చేయటాలో ఇంట్రెస్ట్ ఉండదు. ఏమంత లేపా, పోనీ లేపా, ఎంత ఉంది లేపా, 1-2% అటు ఇటు ఉంటుంది, దీనికోసం ఎంక్వైరీ ఏంటి అంటారు. అట్లా చేయకూడదు. ఎందుకంటే ఎంత మిగిలినట్టే. మీకు ఒక వస్తువు కొనాలనుకుంటారు, ఇప్పుడు జనరేషన్ అట్లే ఉండు. ఏమని ఆన్లైన్లో ఎవరెవరు ఉన్నారు, సపోజ్ ఇప్పుడు 10,000 కొనాలి, 10,000ది క్రెడిట్ కార్డు మీద అయితే ఎంత డిస్కౌంట్ ఇస్తాడు, ఈఎంఐ మీద ఎంత డిస్కౌంట్ ఇస్తాడు, లేదు మొత్తం పే చేస్తే ఎంత డిస్కౌంట్ ఇస్తాడు, లేకపోతే డిస్కౌంట్ ఉండదా, ఈ అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ చెక్ చేస్తూ ఉంటారు. అంటే దానివల్ల ఏమవుతుంది, మనం బార్గెన్ అనేది అంటే ఎంక్వైరీ చేయాలి. అసలు బేరం ఆడటం అనేది కాకపోయినా మనకి ఎక్కడ తక్కువ వస్తుంది అంటే అంత మిగిలినట్టే కదా మనకి. అదొకటి. ఇక తర్వాత కొత్త నాలెడ్జ్ గెయిన్ చేయాలి. అంటే ఏదైతే మనము మన జాబ్, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే ఏం కాదు, ఎందుకంటే పోతారు ఏమన్నా అన్నా కానీ అవసరం లేదు లేబ్బా, నాకు 60 ఏళ్ళ దాకా జాబ్ ఉంది కాబట్టి ఇంకేమి నేర్చుకున్నామని అనుకోడు. అయితే మనం ఏం చేయాలి, కొత్తగా ఎవరైతే ఉందో రోజు కాంపిటీషన్ పెరిగిపోతుంది, అప్డేట్ అవుతుండాలి మనం కూడా. ఏది ఆ నాలెడ్జ్, నైపుణ్యాలు. ఇక చివరికి ధనవంతులు కావడం అనేది అంత ఈజీ కాదు. కాకపోతే అలవాట్లు ఇవన్నీ కనుక మార్చుకొని ఎప్పుడైతే జాబ్లోకి వస్తారో సేవింగ్స్ కనుక చేసుకుంటూ ఒక క్రమశిక్షణతో కనుకుంటే మనము ముందుగానే ఆ 60 ఏళ్ళ కంటే ముందే, ఇప్పుడు ఎక్కువ శాతం 60 ఏళ్ళ దాకా పని చేద్దాం అనేటోళ్ళు లేరు. ఎర్లీ రిటైర్మెంట్, ఎర్లీగా సంపాదించాలి, ఎర్లీగా రిటైర్ అయిపోయి లైఫ్ అంతా ఎంజాయ్ చేయాలనే వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ ఇది వినాలి, ఆలోచించాలి. ఇదంతా కూడా ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఒక సూచన మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.